పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గత దినము దేవుని దగ్గర కోల్పోయిన జీవాన్ని, ఆత్మని తిరిగి పొందటానికి యేసుక్రీస్తు వారి మాటల్ని ఈ లోకములో ఆయన ఆజ్ఞల్ని గైకొని దాని ప్రకారం జీవిస్తేనే మనము ఆయనని చేరుకుంటాము. అంటే ఇవన్నీ కూడా లాస్ట్ సిరీస్ అంతా కూడా యేసుక్రీస్తు వారు మన కోసము ఏం చేసి మనం కోల్పోయినవన్నీ తిరిగి మనకి ఇవ్వడానికి సిద్ధం చేశారు అనేది మనం చూసుకున్నాం. ఇప్పుడైతే మరి మనం ఏం చేసుకుంటూ ఏం చేస్తూ దాన్ని నిలుపుకోవాలి, దాన్ని అందుకోవాలి, అందించడానికి ఆయన రెడీగా ఉన్నారు. కానీ దాన్ని అందుకోవడానికి ఈ లోకంలో మనం ఏం చేయాలి అనేది స్టార్ట్ చేసాం ఒక సిరీస్. నిన్నటి దినాన జీవము గురించి, ఆత్మ గురించి చూసాము. ఈరోజు ఆదికాండం 2వ అధ్యాయము 17వ వచనంలో ఏమని ఉంటుందంటే, అక్కడ మనకి దేవుడు కొన్ని వృక్ష ఫలాల్ని చూపిస్తారు. అదేంటంటే చూపునకు రమ్యమైనవి, ఆహారముకు మంచిమైనవి అనేక వృక్ష ఫలాలతో పాటు జీవ వృక్షము కూడా ఉంది, మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షము ఉంది అని అక్కడ ఒక 4 కేటగిరీస్ చెప్తారు. అయితే తండ్రి అయిన దేవుడు ఏం చెప్తారంటే, మీరు ఈ తోటలో ఏదైనా తినొచ్చు, అన్ని తినొచ్చు, కానీ ఒక్కటి తప్ప. ఆ ఒక్కటి ఏంటంటే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షము మీరు తినద్దు అని చెప్తారు. తిన్న దినాన మీరు నిశ్చయముగా చచ్చెదరు అని ఆయన ఎంతో స్పష్టంగా చెప్తారు. అక్కడ మనకి మంచి చెడు అనేటటువంటి తెలివిని దేవుడు ఇవ్వడానికి అస్సలు ఇష్టపడలేదు. ఎందుకంటే మనుష్యుల యొక్క స్వభావం ఆయనకి ముందుగానే తెలుసు. ఆయన సర్వ సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, ఆయనకు మరుగైనది ఏది లేదు. మనము మంచి చెడుని మన ఎదురుగుండా పెడితే చెడు మాత్రమే మనల్ని ఆకర్షిస్తుంది. మంచి చేయడానికి మనిషి ఎప్పుడు పూనుకోడు. కానీ అది కూడా దేవుని దృష్టిలో ఏది మంచిదో అది మనం తెలుసుకోవాలంటే చాలా కష్టం. అందుకని ఆయన జస్ట్ తనని ఫాలో చేయమని అడిగారు. తనని అనుసరిస్తే చాలు, తన మాట వింటే చాలు, ఆ వృక్ష ఫలము తినద్దంటే వారు దానిని ఆశించారు, తిన్నారు. మనం ముందు చెప్పుకున్నట్టు జీవాన్ని కూడా కోల్పోయారు. వారు చచ్చిన వారితో సమానం అయిపోయారు. అయితే దేవుడు తినవద్దు అని చెప్పిన ఆహారము మనం తిన్నాము. అయితే నిజంగా ఆయనకి ఇష్టమైన ఆహారం ఏంటి? అది తిని మనం ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు మనము మొదట కోల్పోయిన జీవమాత్మ గురించి చూసాం. ఇప్పుడు ఆయన వద్దన్న ఆహారాన్ని తిన్నాము కాబట్టి ఇప్పుడు ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలంటే ఒక ఆహారాన్ని మనము స్వీకరించాలి. ఆ ఆహారం ద్వారా మనకి జీవం రావాలి. ఏది పడితే తినడం కాదు. ఏదైతే వద్దన్న ఆహారాన్ని తీసుకుని మనము చావునకు గురయ్యామో తిరిగి మళ్ళీ జీవించాలంటే ఆయనకి ఇష్టమైన ఆహారాన్ని భుజించాలి. మరి ఆయనకి ఇష్టమైన ఆహారం ఏంటంటే యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుడైన యెహోవా అక్కడ ప్రవక్తకు ఒక మాట చెప్తా ఉంటారు. అది చదివినప్పుడల్లా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. దానికి ఆత్మీయ అర్థం ఉంది, కానీ లిటరల్గా తీసుకుంటే అది ఏంటి ఇంత విచిత్రంగా ఉంది అని మనకు అనిపిస్తుంది. అదేంటంటే నరపుత్రుడా అని యెహెజ్కేలు గారిని ఆయన పిలుస్తూ ఏమంటారంటే, వారి వలె నీవు తిరుగుబాటు చేయకుండా నేను నీకు ఇచ్చిన ఆహారము భుజించు అంటారు. అప్పుడు మళ్ళీ 3వ అధ్యాయానికి వస్తే ఆయన తనకి ఇష్టమైన ఆహారము ఏంటి అనేది చెప్తా ఉంటారు. అక్కడ 2వ వచనంలో 3వ వచనంలో వరుసగా సరే ప్రభా నేను అనగానే ఆయన ఒక గ్రంథాన్ని తీసుకొచ్చి నాతో భుజింపజేశారని ఉంటుంది. ఒక గ్రంథము అంటే ఒక బుక్. మనము అది చిన్న పేపర్ అయినా మనం మింగలేము, కానీ దేవుడు ఒక గ్రంథాన్ని తీసుకొచ్చి నాకు ఇష్టమైన ఆహారం ఇదే, దీనితో నువ్వు దీనిని భుజించి నీ కడుపు నింపుకో అని దేవుడు చెప్పారని ఆ తర్వాత వచనంలో నేను దానిని భుజించి నా కడుపు నింపుకోగా అని చాలా స్పష్టంగా ఉంటుంది. ఆయన ఆ గ్రంథాన్ని నా నోటికి అందించి తినిపించారని ఉంటుంది. తినిపించినప్పుడు ఆ గ్రంథము నా కడుపు నిండటమే కాకుండా అది నా నోటికి ఎంతో తీయగా ఉంది, తేనెవలే అంటారు. ఒక పుస్తకాన్ని తెచ్చి దేవుడు ఇవ్వటం ఏంటో దానిని ప్రవక్త ఒక ఆహారంగా, ఇష్టమైన ఆహారంగా భుజించి ఈ పుస్తకమే నాకెంతో తీయగా నా నోటికి ఉందని చెప్పడం ఏంటో లిటరల్గా ఆలోచిస్తే విచిత్రంగా ఉంటుంది. కానీ దానికి ఆత్మీయ అర్థము మనకి చాలా లోతైన మాటలుగా మనం తెలుసుకోవచ్చు. అక్కడ మనకి దావీదు మహారాజ్ గారు కూడా చెప్తా ఉంటారు, నీ మాటలు తేనె కన్నా మధురమైనవి, అవి నా జీవకు ఎంతో తీపిని కలుగు చేస్తాయని. అంటే ఆయన మాటలు నిజంగా తేనె కన్నా మధురమైనవి. ఇప్పుడు ఇందాక ఆయన గ్రంథాన్ని చూపించారు, కానీ ఇక్కడ ఆయన మాటల్ని ఎలా విని మనము తిరిగి ఆయనతో జీవించడానికి ఆ ఇష్టమైన ఆహారాన్ని మనం ఎలా తినాలి, దేవుడికి ఇష్టమైన ఆహారం ఏంటి అనేది మనం చూడగలిగితే గనక యోహాను సువార్తలో మనకి యేసుక్రీస్తు వారు 5,000 మందికి
5,000 మందికి పైగా రొట్టెల్ని, అక్కడ ఉన్న 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆయన మల్టిప్లై చేసి అందరికి పంచంగా 12 గంపలు మిగిలిపోతాయని చెప్పారు. అది శరీర ఆహారం, భౌతిక ఆహారము, మనుషులు ఈ లోకంలో ఆకలి తీర్చుకోవడానికి ఉపయోగపడే ఆహారం. దాని తర్వాత ఆయన మరుసటి రోజు ఆయన ప్రయాణిస్తుండగా చాలా మంది ఆయన వెతుక్కుంటా వచ్చి, మేము నీ కోసం వెతికితే మీరు ఎక్కడున్నారు ఏంటి అని యేసుక్రీస్తు వారిని ప్రశ్నిస్తారు. అప్పుడు ఆయన అంటారు, మీరు నా కోసం వెతికేది నా మాటల కోసం కాదు, మీరు నిన్న ఆహారం తీసుకొని తిని తృప్తి పడ్డారు, నేను ఆహారాన్ని పంచిపెట్టేవాడిని కాదు అని అంటారు ఆయన. అని చెప్పి అక్కడ ఆయనకి వారి యొక్క ఉద్దేశం అర్థమైంది. దేవుడు ఇందాకే చెప్పుకున్నట్లు ఆయనకి స్పష్టంగా అన్ని కూడా మరుగు లేకుండా తేటగా కనపడతా ఉంటాయి. పండు తినవద్దన్నప్పుడు లిటరల్ గా పండు తినగానే చావు రావడం కాదు, ఆ పండు తినక ముందు వారి యొక్క ఆలోచన విధానం, ఒక ప్రాసెస్ వారి హృదయంలో జరుగుతూ ఉంటది. ఈ పండు వద్దన్నారు, దీన్ని తింటే బాగుండు, సర్పం ఇలా చెప్పింది, మేము కూడా దేవతల్లాగా ఉంటాము, మాకు చావు రానే రాదు, ఇవన్నీ ఆలోచించుకుని వారు మైండ్ లో ప్రాసెస్ చేసుకున్నప్పుడు తిన్నారు. యాక్చువల్ గా దేవునికి వ్యతిరేకంగా మన హృదయంలో జరిగిన ఏ ఆలోచన అయినా సరే ఆయన దాన్ని ఇష్టపడరు. ఆయన మొదట్లోనే ఆ ఆలోచనని గ్రహించే దేవుడు. ఎందుకంటే మనకి కీర్తనలో కూడా ఉంటుంది, ఆలోచన నా హృదయంలో పుట్టక మునిపే నీవు దానిని ఎరిగితివి అని ఉంటుంది. కాబట్టి ఆయనకి తెలుసు మనుషుల యొక్క హృదయాలోచనలు ఏంటో ఆయనకు తెలుసు. కాబట్టి వారు తిన్న తర్వాతే ఆయన అక్కడికి వచ్చి అడిగారు, నువ్వు నేను తినద్దన్న వృక్షఫలాల్ని తిన్నావా అని. కాబట్టి ఇష్టం లేని ఆహారం, దేవుడికి వద్దన్న ఆహారాన్ని తిని వారు ఏ విధంగా చావుకు గురయ్యారో ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెప్తా ఉంటారంటే, ఆయనకి కొంతమంది మనుషులు ఆయన్ని అనుసరించడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఆయన బోధనలు వినటానికి కాదు, కానీ కేవలం ఆయన ఎక్కడుంటే అక్కడ వారి ఆహారానికి ఏమాత్రం కొదువ లేకుండా వారి జీవితం వెళ్ళిపోద్దని ఆలోచించారు. కానీ అంతకంటే గొప్పవైనటువంటి మాటలు వాళ్ళకి నిత్యము జీవించే శక్తిని ఇస్తాయని వాళ్ళు తెలుసుకోలేపారు. అందుకే యేసుక్రీస్తు వారు 33వ వచనంలో ఏమనంటారంటే, అక్షయమైన ఆహారాన్ని సంపాదించుకోవడానికి మీరు కష్టపడవద్దు, అక్షయమైన ఆహారాన్ని సంపాదించుకోవడానికి కష్టపడండి, అదే మిమ్మల్ని నిత్య జీవానికి తీసుకొస్తుందని చెప్తా ఉంటారు. చెప్తూ ఆయన ఆహారం ఏంటి అంటే, పరలోకము నుంచి లోకానికి జీవాన్ని ఇవ్వడానికి దేవుడు దయచేసిన ఆహారం ఒకటి ఉంది అంటారు. పరలోకము నుంచి ఈ లోకములో జీవము కలిగించడానికి దేవుడు ఆహారాన్ని దయచేశారంటే ఎంత అద్భుతంగా ఉంది. ఆయన వద్దన్న తిండి, వద్దన్న ఫలము తిని ఆయన కోపం తెప్పించి ఆయన దగ్గర నుంచి చావుకు గురై ఈ లోకంలో శాపగ్రస్తులుగా ఉంటున్న మనుషులకి దేవుడే స్వయంగా పరలోకము నుంచి జీవం కలిగించడానికి ఈ లోకంలోనే మనకి ఇస్తున్నారంట ఒక ఆహారము. అది మనుష్య కుమారుడి ద్వారా ఇస్తున్నారంటే, ఆ ఆహారం మాకు ఇవ్వు, మేము ఎప్పుడు దానినే భుజిస్తామని అడుగుతారు, ఆయన్ని ఫాలో అయ్యేవారు. అప్పుడు ఆయన అంటారు, ఆ ఆహారం పరలోకం నుంచి దిగి వచ్చి మనుష్యులకి జీవాన్ని ఇచ్చే ఆహారం నేనే. అక్కడ చాలా స్పష్టంగా అంటారు నెక్స్ట్ వచ్చే వచనంలో, జీవాహారము నేనే, ఆ జీవాహారము నేనే, నన్ను విశ్వసించేవాడు ఎప్పుడు ఆకలి కొనడంటారు. అంటే ఆయనకి ఇష్టమైన ఆహారం ఏంటంటే ఆయన మాటలు. ఎందుకంటే మనకి ఈ లోకములో జీవము దయచేసి మనకి ఒక ఆహారము ఎప్పటికీ కూడా మనం నశించిపోకుండా ఉండాలని దేవుడు ఒక ఆహారం శాశ్వతంగా మన దగ్గరికి పంపించారు. ఆయనే యేసుక్రీస్తు వారు. ఆయన పలికిన మాటలు, ఆయన మాటలు మనకి జీవాహారము. ఆయన అంటారు కదా, జీవాహారము నేనే, జీవజలము కూడా నేనే అని చెప్తారు. అంటే ఆయన్ని విశ్వసించడం ఎంత ముఖ్యమో, విశ్వాసము ద్వారా మనము కృపచేత రక్షించబడిన వారమై ఆయన బాటలో కొనసాగితే ఆయనే మన ఆహారం. ఇందాక చెప్పుకున్నట్లు యెహెజ్కేలు ప్రవక్త గారికి దేవుడు ఒక గ్రంథాన్ని అందించి తినమన్నారు. ఆ గ్రంథం ఏమై ఉండొచ్చు? ఏ కథల పుస్తకమో, ఏ నీతి మాటల పుస్తకమో కాదది. అది దేవుని యొక్క ధర్మశాస్త్రము. అది ఇచ్చి తినమంటే దానినే ఆయన భుజించి చాలా తీయగా ఉంది నా నోటికని చెప్తారు. ఇప్పుడు మనం అలాంటి పనులు ఏం చెయ్యక్కర్లా. నిత్యము మన చేతుల్లో, మనందరి ఇళ్లలో దేవుని మాటలు చక్కగా పరిశుద్ధ గ్రంథము అని గ్రంథస్థం చేయబడి మన దగ్గర ఉన్నాయి. మనము గనక ఈ లోకములో పరలోకము నుంచి మనకు ఒక జీవాన్ని దయచేయటానికి దేవుడు ఏ రీతిగా మనకి ఇచ్చారో ఆ మాటల్ని మనము ధ్యానిస్తూ మన జీవితానికి ఒక వెలుగుగా ఉంచగలిగితే గనక ఖచ్చితంగా మనము ఎప్పటికీ చనిపోమంట. అంటే ఈ లోకంలో మరణం మాట ఏంటి అంటారు, అది మరణము కాదు, శాశ్వతంగా దేవుని చేరుకోవడానికి ఒక మార్గము. అది చిన్న నిద్ర, చిన్న విశ్రాంతి, అంతే. ఆ విశ్రాంతి ద్వారా మనం శాశ్వతంగా దేవుడిని చేరుకొని ఎన్నటెన్నటికి ఆయనతో పాటు మనం జీవించగలం. కాబట్టి ఆయనకి ఇష్టం లేని ఆహారాన్ని భుజించిన మనకు ఆయనే పరలోకములోంచి ఆయనకి ఇష్టమైన ఆహారాన్ని యేసుక్రీస్తు వారిగా మనకు అందించారు. ఆ యేసుక్రీస్తు మన జీవాహారమై ఉండి మనల్ని బ్రతికించే మాటలు మాట్లాడుతూ ఆయన ఇప్పుడు లేకపోయినా సరే ఆ మాటల్ని గుర్తు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములో ఒక సంచకరువుగా ఉన్నారు. అంతేకాకుండా యేసుక్రీస్తు వారు అంటారు, ఆ మాటలు మీకు శాశ్వత జీవాన్ని కలుగజేయడానికి తండ్రి అయిన దేవుడు నాకు ముద్ర వేసి ఉన్నాడు. ముద్ర అంటే
సర్టిఫికేషన్ అంటే ఆథరైజ్డ్గా దేవుడు చెప్పేశారు అన్నమాట. ఒక మనం ఏది కొనుక్కున్నా సరే దాని మీద స్టాంప్ ఉందా అని చూస్తాము. అట్లాగా మనం ఏదైనా సరే ఒక ప్రోడక్ట్కి ISI ముద్ర అంటాము. అలాగే దేవుడు యేసుక్రీస్తు వారు ఒక ముద్ర, ఆయన మీద ఒక ముద్ర వేశారు. ఏంటంటే ఈయనని స్వీకరిస్తేనే మీరు నన్ను చేరుకోగలరు. కానీ లోకములో అనేక రకాలైన విధానాలు ఎన్నో ఉన్నాయి. దాన్ని ఎరుగని వారు, అంటే దేవుని ఎరుగని వారు, ఆయన సజీవుడైన దేవుడని తెలియక రకరకాల ధర్మాల్ని, మార్గాల్ని, విధానాల్ని అనుసరిస్తూ వారు ఎంచుకున్న విధానంలో దేవునికి దగ్గర అవుదామని ప్రయత్నిస్తారు. కానీ ముద్ర వేసిన ఆహారం ఒక్కటే ఒకటి ఉంది. ఆ ముద్ర వేసిన ఆహారమే యేసుక్రీస్తు వారు జీవము కలిగిన మాటలు. దానిని మనం స్వీకరిస్తూ ప్రతిరోజు ఉదయ, మధ్యాహ్న, సాయంకాల, రాత్రులు కూడా దాన్ని ధ్యానిస్తూ మన జీవితాన్ని దేవునికి ఇష్టమైన రీతిలో నడుపుకుంటూ మన పాస్పోర్ట్ని సంపాదించుకుందాం. నిన్న చెప్పిన విధముగా వీసాని దేవుడు పరలోకపు ఎంట్రన్స్ని ఆయన క్లియర్ చేశాడు. వీసాని ఆయన మనకి ఇచ్చేశారు. ఈ లోకంలోంచి ఆ లోకంలోకి ఎంటర్ అవ్వడానికి మనకు కావాల్సిన పాస్పోర్ట్ ఏంటంటే జీవము, ఆత్మ. నిన్న చెప్పుకున్నాము. ఇవాళ ఏంటంటే జీవాహారము, ఆహారము. ఆయనకి ఇష్టమైన ఆహారం మళ్ళీ మనం సంపాదించుకోలేమని ఆయనే ఇచ్చేశారు ఆహారాన్ని. ఆ ఆహారాన్ని స్వీకరిస్తూ మనం అందరం కూడా ఆయనకి ఇష్టమైన విధానంలో బ్రతకాలని, అనేక మందికి తేనె కంటే తీయగుండే, జిహ్వకు తీపిగా, రుచిగా ఉండేటటువంటి ఆ ఆహారాన్ని అందించడానికి మనం అందరం కూడా ఎల్లప్పుడూ సంసిద్ధులుగా ఉంటూ ఇవన్నీ ఈ క్రిస్మస్ కాలంలో గుర్తు చేసుకుంటా ఉన్నాం. కానీ అవి ఎల్లప్పుడూ మన హృదయాన్ని హెచ్చరిస్తూ మనలో దేవుని యొక్క నాదాన్ని మోగిస్తూ ఇతరులకు ఒక మార్గంగా మనం ఉండటానికి మనం దేవుని యొక్క సహాయం కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడైన నా ప్రియ పరమ తండ్రి, నాయన నీ దగ్గర నుంచి మేము పొందిన దానిని ఈ లోకంలో ఎలా నిలుపుకోవాలని నిన్న చూసాం తండ్రి. ఈ రోజు ప్రభా నీకు ఇష్టమైన ఆహారం మా దగ్గర లేదని నువ్వే ఆహారముగా ఈ లోకానికి దిగొచ్చేసావు తండ్రి. ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీది ఎంత జాలి కలిగిన, దయగలిగిన హృదయం ప్రభా. నాయన నువ్వు ఆహారం అయితే ఏంటి ప్రభా, నిన్నే భుజించాలని చెప్తున్నావు ప్రభా, నిన్నంటే నీ శరీరానికి కాదు ప్రభా. నాయన నువ్వు చెప్పిన మాటలే మాకు ఆహారముగా ఈ లోకములో ఉండాలి ప్రభా. నాయన మేము ప్రతి మనుష్యుడు దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు, కానీ రొట్టె వలన కాదని యేసుక్రీస్తు వారి ద్వారా చెప్పారు ప్రభా. ప్రతి దానిని మేము గుర్తుంచుకుంటూ ఆ మాటలు మాకు సహాయకారిగా ఉండునట్లు నన్ను, మమ్మల్ని అందరినీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.